ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు లేక రైతులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. నైరుతి రుతుపవనాలు ముందుగానే రావడంతో వర్షాలు జోరుగా దంచి కొడుతున్నాయి. గత రాత్రి కురిసిన వర్షానికి అనేక చోట్ల వరి ధాన్యం తడిసి ముద్దయింది. రైతులు పండించిన పంటలు నీటిపాలు అవుతూ ఉండడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. వెంటనే ప్రభుత్వం తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తోటి అన్నదాత వెన్నువిరిచినట్లు మనకు అవుతుంది. గత వారం రోజుల నుంచి ఏకదాటిగా జిల్లాలో రాష్ట్రంలో మొత్తంలో విస్తృతంగా వర్షాలు పడడంతో వరిధాన్యం కొనుగోలు ఎక్కడక్కడనే నిలిచిపోయిందని మనం చెప్పవచ్చు. ఇక్కడ వరిధాన్యాన్ని ఇంకా కొనుగోలు కుప్ప మిందే ఉన్నాయి. ఇంకా వీటిని సేకరించి వీళ్ళను మ్యాచర్ రావాలని చెప్పేసి వీటిని సేకరించి మళ్ళీ గన్ని సంచులు వచ్చినాక అవి నింపి కొనుగోలు చేయాలంటే ఇంకా చాలా కాలం పట్టే సమయం అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ దాదాపు 1000 బస్తాలు ఉన్నట్లు మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. అకాల వర్షంతో అన్నదాత అష్ట కష్టాలు పడుతున్నారు. రైస్ మిల్ వాళ్ళతోటి ఇటు రైస్ మిల్ వాళ్ళు కూడా సహకరించకపోవడం, తడిసిన ధాన్యాన్ని మేము తీసుకోమని చెప్పడంతో అన్నదాత ఒక్కసారిగా నిర్ధార పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే గతంలో 42 కిలోలు తీసుకునేది ఇప్పుడు 44-45 కిలోలు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే వర్షంలో తడిసిన ధాన్యం న్యాచురల్ లేదు, ఇది ఎండలేదు, ఈ వారం ఎండలే అని చెప్పేసి తీసుకోవడం జరుగుతుంది. తీసుకోకపోవడంతో రైస్ మిల్ వాళ్ళు కూడా సహకరించకపోవడం, అంతేకాకుండా ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ఈ లారీలు ఇక్కడికి చేరుకోకపోవడంతో ఇక్కడ అష్ట కష్టాలతో ఏర్పడుతున్నది. ఎందుకంటే ఇటు లేబర్లతోటి ప్రాబ్లం, వెహికల్స్ రాకపోవడంతో అన్ని రకాలుగా ప్రాబ్లం. అన్నదాత 100 రోజులు 6 గాలలో కష్టపడి 100 రోజులు పంట పండించి తెచ్చి అమ్ముకునే పరిస్థితి ఇక్కడ మన రాష్ట్రంలో కనిపిస్తలేదు. జిల్లాలో ఇక్కడ కూడా మనకు ఇక్కడ కూడా కనిపిస్తలేదు. ఎక్కడ ఉన్న కళ్ళాలలో అక్కడనే ఇంకా మనకు వడ్లు సంచులతో ఉంటుంది. అన్నదాతలు నిద్ర మానుకొని ఇక దాదాపు 10-15 రోజుల నుంచి మార్కెట్లలో పండుకుంటున్నారు, ఇక్కడనే ఉంటున్నారు. తన కన్నా బిడ్డ లేక వీటి వరిని వడ్లను దాచుకొని ఇక్కడ భారీ ప్లాస్టిక్ పేపర్లతో కప్పుకొని వారిని కడుపులో పెట్టుకున్నట్లు వారిని వడ్లను దాచుకొని అమ్ముకునే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇక్కడ చూస్తుంటే రాష్ట్రం మొత్తంలో కాకుండా ఇక నిర్మల్ జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం వరిధాన్యం కొనుగోలు ఇంకా ఒక వారం 10 రోజులు చేయవలసి అయితే మనకు పరిస్థితి ఏర్పడుతుంది. కెమెరామెన్ సురేష్, శ్రీనివాస్, రాజ్ న్యూస్.